డైలీ టేస్ట్ ది డైలీ. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రణయ కలహ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలలో అత్యంత వైభవంగా జరిగిన ప్రణయ కలహోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి పాల్గొని భక్తులను అనుగ్రహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు బంగారు పల్లకిపై వేర్వేరుగా వైభవోత్సవ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం సమీపంలో ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి తరపున అమ్మవార్ల తరపున వేర్వేరుగా ఆల్వారు దివ్య ప్రబంధంలోని పాశురాలతో స్తుతించారు. అనంతరం అమ్మవార్లు స్వామివారిని నింది స్తుతి చేయగా ఆ తరువాత ఒకరిపై ఒకరు పూల బంతులను విసురుకుంటూ స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకునే ఆసక్తికరమైన ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ విధంగా కలహ శృంగార భరితంగా ప్రణయ కలహ మహోత్సవం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఉత్సవాలు భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తాయని టీటీడీ అదనపు ఈవో తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించడం జరిగింది. చాలా శాస్త్రబద్ధంగా భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే జియర్లు కానీ మిగతా వాళ్ళు కానీ వేద పారాయణ మధ్య నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒకవైపు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు శ్రీవారి టెంపుల్లో ఉత్తర ద్వార దర్శనాలు చాలా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న శనివారం దాదాపు 89,000 మందిని దర్శనం చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 89,000 మంది దర్శనం కూడా 12 గంటల లోపలే దర్శనం చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు 24 గంటలు 23 గంటలు ఉండే దర్శన టయాన్ని మనం ఇప్పుడు చాలా వరకు క్యూ మేనేజ్మెంట్ ద్వారా టెక్నాలజీ ఉపయోగించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వలన దాదాపు 12 గంటలకి ఈరోజు ఆదివారం ఇప్పుడు కూడా అలానే ఈరోజు కూడా ఎప్పుడు కూడా 12 గంటలు దాటకుండా దర్శనం కంట్రోల్లో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్యూ మేనేజ్మెంట్ చేసుకుంటూ అలానే ఎప్పటికప్పుడే క్యూ లైన్ ఎంతవరకు తీసుకోవాలా ఎంతమంది తీసుకోవాలో కూడా ఎప్పటికప్పుడే రియల్ టైంలో అక్యురేట్ చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఖచ్చితంగా కరెక్ట్గా ఈ 5వ రోజు కూడా చాలా నిర్విఘ్నంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా రాబోయే 8వ తారీఖు దాకా కూడా ఇలానే నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీమ్గా కూడా వర్క్ చేయడం వలన నిర్విఘ్నంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.